నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నా పాడి పంటలు ఆశీర్వదించు, నా వ్యాపారాన్ని ఆశీర్వదించు, నా ఉద్యోగాన్ని ఆశీర్వదించు అని ప్రార్థన చేస్తున్నామేమో. ఇవన్నీ అవసరం లేదు. మొట్టమొదట మన స్థితి మనము చెప్తే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఇవన్నీ అవసరం లేదు. మన స్థితి బాగుపడిపోతే, మన పరిస్థితి బాగుపడిపోతే ఆటోమేటిక్గా ఆశీర్వాదాలు అయ్యే వచ్చేస్తాయి కూడా. హల్లెలూయా. కనుక ప్రియులరా, యాకోబు అంటున్నాడు, నన్ను ఆశీర్వదించు, నా పిల్లలను ఆశీర్వదించు అని అంటలే యాకోబు. నీవు నన్ను ఆశీర్వదించంతే. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము ఈ క్రిస్మస్ తరుణంలో నిజమైన క్రిస్మస్, నిజమైన ఆనందం, నిజమైన సంతోషం మనము కలిగి ఉండాలి అని అంటే మనలో ఆ నక్షత్రము ఉదయించాలి. హల్లెలూయా. ఆ నక్షత్రం మనలో ప్రకాశించాలి.